హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈ రోజు మన స్పెషల్ వచ్చి తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. ఈ తోటకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, అలానే కాల్షియం, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. తోటకూర తినడం వల్ల మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు ఇంట్లో ఎంతో కష్టపడి మీ పిల్లల కోసం తోటకూర చేస్తుంటే వాళ్ళు తినకుండా వదిలేస్తూ ఉంటారండి. పిల్లలు మాత్రమే కాదండి, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పినట్టు ఈ పెసరపప్పు తోటకూర ఫ్రై చేసి పెట్టండి. మీకు కూడా ఉంచకుండా గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మొదట్లో మా పాప కూడా ఈ తోటకూర తినేది కాదండి. తన కోసం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేది. అప్పటి నుంచి మ్యాక్సిమం తోటకూర ఇలానే చేసుకుంటాం. వంట రానలు కూడా నేను చెప్పినట్టు ఇలా చేస్తే అసలు మీకు వంట రాదంటే నిజంగా నమ్మరండి, అంత బాగుంటుంది. లేట్ ఎందుకు మరి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ చేసుకుందామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయి మినపప్పు యాడ్ చేసుకుందాం. వేసుకున్న తాలింపుని మంట సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా తాలింపు ఫ్రై అయ్యే టైంలో పొట్టు తీసిన 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకుందాం. వేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా తాలింపు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు అంతా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోండి. ముందుగా యాడ్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని తాలింపు వేగిన తర్వాత చివరగా వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 5 పచ్చిమిర్చి చీలికలు అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. అలానే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ అనేది వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం 3 కట్టలు తోటకూర తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా 3 నుంచి 4 సార్లు వాటర్లో బాగా కడుక్కోండి. కడిగిన తోటకూరని వాటర్ లేకుండా యాడ్ చేసుకోండి. తోటకూరని సరిగ్గా కడగకపోతే తోటకూరలో ఇసుక వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అందుకని తోటకూరని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిల్లులు గిన్నెలో వేసుకుని వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఉంచుకుని తర్వాత బాండీలో వేసుకోండి. వేసుకున్న తోటకూరని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న 100 గ్రాముల పెసరపప్పు అనేది యాడ్ చేసుకుందాం. పెసరపప్పుని ముందుగా ఉడికిచ్చి వేయాల్సిన అవసరం లేదండి. తోటకూరలో వచ్చే వాటర్తోనే ఈ పెసరపప్పు బాగా కుక్ అయిపోతుంది. అందుకని వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలా అని కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వేసిన పెసరపప్పుని బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నటువంటి పసుపు అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మీరు ఫ్రై చేయడం ఇబ్బంది అయితే మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. తోటకూర అనేది 80% వరకు కుక్ అయిన తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. మేము కారం చాలా తక్కువ తింటామనే వాళ్ళు మాత్రం కారం వేసుకోకండి. ఎందుకంటే మనం ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ స్పైసీ సరిపోతుంది. కారం అనేది వేసుకునే టైంలో మంట అనేది సిమ్లో పెట్టుకోండి. వేసిన కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా తోటకూర పెసరపప్పు ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ తోటకూర ఫ్రై చేసుకుని తింటుంటే ఏముందరా అనిపించడమే కాదండి, సూపర్ రెసిపీ చెప్పాడురా అని నేను కూడా గుర్తొస్తానండి మీకు. లేట్ ఎందుకు మరి, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి వండి పెట్టండి. తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియోలో చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.